సడన్ గా యాక్టివ్ అయిన మంత్రి కొండ సురేఖ వారం రోజుల తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న కొండ సురేఖ మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం మధ్య యాక్టివ్ అయ్యారు. నిన్న జూమ్ మీటింగ్ కు హాజరయ్యారు కొండ సురేఖ. మరి కాసేపట్లో వరంగల్ పర్యటనకు కొండ సురేఖ హాజరు కాబోతున్నారు, వెళ్లబోతున్నారు. సుస్మిత వివాదం తర్వాత తొలిసారి వరంగల్ కు మంత్రి వెళ్లబోతున్నారు. సొంత జిల్లాలో కాంగ్రెస్ నేతల తిరుగుబాటు తర్వాత పర్యటన చేయబోతున్నారు. కొండ సురేఖ పర్యటనపై జిల్లా మొత్తంగా ఉత్కంఠ సాగుతుందని చెప్పొచ్చు. సురేఖ పర్యటనలో ఏం మాట్లాడతారు, ఏ అంశానికి సంబంధించి ప్రస్తావిస్తారన్న క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. సో ఎస్, నిన్న మొన్నటి వరకు అందరూ కూడా కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకున్నారు. కొండ సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి సృష్టించిందని చెప్పొచ్చు. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మంత్రి కొండ సురేఖ ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ అయ్యారు. వారం రోజుల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు కొండ సురేఖ. ఈరోజు వన మహోత్సవం ఉంది కాబట్టి వన మహోత్సవంలో భాగంగా కొండ సురేఖ పాల్గొంటారన్న ప్రచారం నడుస్తుంది. నిన్న మొన్నటి వరకు జూమ్ మీటింగ్ లో కూడా కొండ సురేఖ హాజరయ్యారు. వారం రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కొండ సురేఖ. మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం మధ్య ఇప్పుడు ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. నిన్న జూమ్ మీటింగ్ కు హాజరయ్యారు కొండ సురేఖ. కాసేపట్లో వరంగల్ పర్యటనకు కొండ సురేఖ హాజరు కాబోతున్నారు. సుస్మిత వివాదం తర్వాత తొలిసారిగా వరంగల్ కు మంత్రి వెళ్లబోతున్నారు. అండ్ ఆల్సో సొంత జిల్లాలో కాంగ్రెస్ నేతల తిరుగుబాటు తర్వాత ఈ పర్యటన ఉండబోతుంది కాబట్టి ఈ పర్యటన ఎలా కొనసాగుతుందన్న ఉత్కంఠ కూడా అందరిలో ఉందని చెప్పొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం కొండ సురేఖ పర్యటనపై జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే కొండ సురేఖ ఈ పర్యటనలో ఏం మాట్లాడతారు, ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రస్తావించబోతున్నారు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఎస్, వారం రోజుల తర్వాత ఒక కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు మంత్రి కొండ సురేఖ. అండ్ ఆల్సో ఈ పర్యటనలో భాగంగా ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడతారు ఏంటనేది ఆ ఉత్కంఠ అందరిలో కూడా ఉందని చెప్పొచ్చు. సో ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? శివానే, మొత్తానికైతే వారం రోజుల తెలంగాణ రాజకీయ దుమారానికి అయితే ఈ రోజు తెరపడేలా కనిపిస్తుంది. ఎందుకంటే వారం రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి కొండ సురేఖ ఈ రోజు తన సొంత నియోజకవర్గం వరంగల్లోని రంగశాయపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్న సందర్భంగా గత వారం రోజుల క్రితం తన కూతురు సుస్మిత పటేల్ నేరుగా సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల దుమారం రేగుతున్న తరుణంలో నిన్న అటు హైదరాబాద్ లో జూమ్ మీటింగ్ లో అధికారుల రివ్యూ కావచ్చు, ఈ రోజు అధికారిక వన మహోత్సవ కార్యక్రమంలో పాటు తన సొంత శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దానికి అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడాన్ని అయితే వరంగల్ రాజకీయ లో ఒక కొత్త ఒరవడిగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక వారం రోజుల ఎపిసోడ్ లో అతని మంత్రి పదవి కొండ సురేఖ పదవి పోతుంది అనే ఒక చర్చ సాగుతున్న నేపథ్యంలో అదే మంత్రి హోదాలో అధికారిక పర్యటనలో పాల్గొనడానికి వారం రోజుల విరామం తర్వాత రావడంతో అయితే అటు వారం రోజుల క్రితం జరిగిన సందర్భంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలే అటు ధిక్కర స్వరమే కాకుండా తిరుగుబావుట ఎగురవేశారు. స్వయంగా గాంధీ భవన్ వేదికగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండ సురేఖ మంత్రి పదవిని తొలగించాలి, అటు కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలనే ప్రత్యేక డిమాండ్ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అధికారిక పర్యటనకు మంత్రి కొండ సురేఖ మరి కాసేపట్లో రంగశాయపేట ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలకు చేరుకోనున్నారు. ఇప్పటికే ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీతో పాటు వరంగల్ జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి కళాశాల వద్దకు చేరుకున్నారు. అధికారిక స్వాగతం అనంతరము మొక్కలు నాటిన తర్వాత అధికారిక కార్యక్రమంలో పాల్గొని మంత్రి కొండ సురేఖ మాట్లాడనున్నారు. అయితే ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైనే మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అక్కడ మాత్రం రాజకీయంగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది శివాని. అయితే ఎట్టకేలకు వారం రోజుల రాజకీయ దుమారానికి లాగానే ఈ యొక్క పర్యటన కొనసాగే అవకాశం ఉంది. అయితే నిన్న
నిన్న సీఎం రేవంత్ రెడ్డి అటు లండన్ పర్యటన ముగించుకొని వచ్చాక కేవలం కేంద్రము బీజేపీ పైన చేసిన వ్యాఖ్యలు మినహా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం శోచనీయం. అయితే ఇటు క్రమశిక్షణ కమిటీ మల్లు రవి మాత్రం అటు బీసీసీకి ఏఐసీసీకి పూర్తి నివేదికను తయారు చేసి ఈ రోజు అందించినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఆ నివేదిక ఆధారంగా అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి కులంకుశంగా చర్చించాకే తుది నిర్ణయాలు ఉంటాయనేది తెలుస్తుంది. అయితే అటు కొండ సురేఖ బలహీనతలు కావచ్చు, బలాలు కావచ్చు అన్ని కూడా చర్చించిన అనంతరమే అటు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు ఉంటాయి తప్ప కొండ సుస్మితా పటేల్ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారనేది మాత్రము చూడాల్సింది శివాని. మొత్తానికైతే కొండ సురేఖ పర్యటన మాత్రం వరంగల్ జిల్లాలో ఒక రాజకీయ ఉత్కంఠ అయితే రేగుతుంది. ఆమె ఏం మాట్లాడుతుందనే ఒక సస్పెన్షన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది శివాని. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.